అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం యముడికి మొగుడు విడుదలకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సత్యబాబు తెరకెక్కించిన ఈ సినిమాలో రీచా పనై కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఈ చిత్రం నేటి నుంచి థియేటర్లో సందడి చేయనుంది. మన పూర్వీకులు ముందే హెచ్చరించారు, ఈ విశ్వ వినాశనం తప్పదని. ఈ పెను విపత్తు నుండి మనల్ని కాపాడేది ఎవరు? వీళ్ళెవరూ కాదు. యమలోకం నేపథ్యంతో వచ్చే చిత్రాలంటే టాలీవుడ్ జనాలకి బాగా ఆసక్తి. ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ ఇలా చాలా మంది కథానాయకులు యముణ్ణి ఆట ఆడించారు. ఇప్పుడు అల్లరి నరేష్ వంతు వచ్చింది. ఈ కథానాయకుడు యముడికి మొగుడుగా మారాడు. మెగాస్టార్ కు ఘన విజయాన్ని అందించిన టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రచార చిత్రాల్లో అల్లరి నరేష్ చెప్పిన పంచ్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు. ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నాం? డైటింగ్ చేస్తున్న యముడిలా ఉన్నారు ప్రభు. అందరికి 100 years ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా. యముడికి మొగుడు చిత్రాన్ని ఈ సత్యబాబు కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించాడని ప్రచార చిత్రాలు చెప్పగానే చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన యముడు సినిమాల్లో లేని అంశాలను ఈ చిత్రంలో చేర్చడం ఆ చిత్రానికి అదనపు ఆకర్షణ తెచ్చాయి. యముడిగా షియాజీ షిండే, ఆయన భార్యగా రమ్యకృష్ణ, యువ యమగా మాస్టర్ భరత్, చిత్రగుప్తుడిగా కృష్ణ భగవాన్ పాత్రలు ప్రేక్షకుల్ని బాగా అలరించనున్నాయి. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళని కూడా వాయించుండను. ఎన్ని రోజులు బాలనటులు పాత్రలే పోషించాలి. మాకు కూడా ఇవ్వడం వచ్చినది. శృంగారధార చేరుకు హాయి సమయమిదే. యముడికి మొగుడు చిత్రానికి కోటి సంగీతం అందించాడు. అల్లుడా మజాకా చిత్రంలోని అత్తో అత్తమ్మ కూతురు గీతాన్ని ఈ చిత్రంలో రీమిక్స్ చేయడం విశేషం. అలనాడు ఆ పాటలో కథానాయికగా చిరంజీవితో చిందేసిన రమ్యకృష్ణ ఇప్పుడు నరేష్ తో కలిసి కథానాయిక తల్లిగా నృత్యం చేయడం మరో విశేషం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్యమందిరో, యమ 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 యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. తుల్లి తుల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి, ఆ బాబుప్ప నాకే కావాలి. ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించాడు. అల్లరి నరేష్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ కథానాయకుడి మార్కెట్ రేంజ్ మరింత పెంచేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరిస్తే అరుపులు కాదు, నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. మామ యమ ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వల్ లేకుండా చేస్తా. నేను యమధర్మరాజు చిన్న కుదురు ఏంటారు కదా. నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము.